గైస్ అన్ని పూలు ఒకే వీడియోలో కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. సో ఈ వీడియోలో నేను అన్ని పూలను చూపించడానికి ట్రై చేస్తున్నాను. కొన్ని మిస్ అయ్యాయి, అంటే పూయలేదు. పూసిన వాటిని చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను 2-3 డేస్ నుంచి ఈ నేచర్ గురించి వీడియోస్ పెట్టడం, చెట్ల గురించి చెప్పడం, దానికి మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేయాలి. వీడియోస్కి కూడా మంచి రీచ్ రావడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సాధ్యమైనంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది మందార పువ్వు అని చెప్పాను కదా, నేను ఇంట్లో 4-5 అట్లా టైప్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్. ఇంకా చాలా పెద్దగా పూసేది ఉండే, బట్ అదేంటంటే నేను ఇంకా అంటే మొత్తం పుయ్యక ముందుకే వెళ్ళి వీడియో తీశాను. ఎండ కొడితే అంత బాగుండదేమో అని చెప్పేసి మార్నింగే వెళ్ళి వీడియో తీశాను. ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఆ రోజు 3 పూసాయి, ఇంకా ముగ్గులు కూడా ఉన్నాయి. మంచి గ్రోత్ అయితే ఉంది. మందార చెట్లకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాటికి ఎండ, నీడ, వాటర్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా అవే హెల్దీగా గ్రోత్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది గంధం కలర్. కామన్గా గంధం కలర్ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఈ మధ్యలో మందార చెట్లు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటున్నాయి. స్టైలిష్గా ఉంటున్నాయి కదా, అంటే అన్ని కలర్స్ ఉండడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది. ఎంత బాగున్నాయి కదా. ఒకటే రోజు ఒక 4-5 పూసినాయి అన్నమాట ఈ చెట్టుకి అయితే. ఇవన్నీ ఒకే రోజు పూసిన వాటిని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయో కదా. దీనికి కూడా మంచి గ్రోత్ ఉంది. అండ్ ఇది కూడా తొట్టిలోనే ఉంది. నెక్స్ట్ ఇది ముద్ద మందార. ఎంత బాగుందో చూడడానికి, ఏదో రోజ్ ఫ్లవర్ లాగా చూడడానికి భలే అనిపించింది. అండ్ మొగ్గలు కూడా చాలా ఉన్నాయి దీనికి. నెక్స్ట్ డే ఫుల్ పూస్తాయి. మా ఇంటికి అంటే చాలామంది ఫ్లవర్స్ తెంపుకోవడానికి వస్తారని చెప్తాను కదా, వాళ్ళు ఏంటంటే మొగ్గలు తీసుకొని వెళ్తారు. ఆ చెట్టు మీద మొగ్గలే ఉంచారు. మళ్ళీ నెక్స్ట్ డే మనం వెళ్ళి చూసేసరికి మొగ్గలే ఉండే అన్నమాట. వాళ్ళు ఎక్కడ తెంపుకోపోతారో అని చెప్పేసి నేను ఫాస్ట్ వెళ్ళి వీడియో తీశాను మార్నింగే. నెక్స్ట్ ఇది వైట్ జాస్మిన్. సో ఇది నేను పూసినప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఎంత బాగుందో కదా, చూడడానికి అయితే భలే ఉంటుంది దీని స్మెల్ కూడా. ఈ మొక్క మీద ఉండడం వల్ల నేను వీడియో తీయలేదు, అండ్ ఆ రోజు పూయలేదు కూడా. సో పూసింది కాబట్టి జస్ట్ ఫ్లవర్ మందమే నేను తీసాను. మళ్ళీ ఇంకో రోజు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి తామర చెట్టు అన్నమాట. తామర చెట్టు ఏంటంటే చాలా గడ్డలు ఉన్నాయి అందులో. బట్ ఏంటంటే పోయిన ఇయర్ దసరాకి పూసింది, మళ్ళీ ఈ ఇయర్ దసరాకి పూసింది. మధ్యలో అస్సలు పూయలేదు. ఒక 10 గడ్డలు ఆర్డర్ పెట్టాము, కానీ అన్లక్ అన్నమాట, అంత గ్రోత్ ఏం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి కల్వ పూలది. ఇది మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ చెరువు ఉంటుంది కదా, చెరువులోకి వెళ్ళి తీసుకొచ్చాము. ఇదేంటంటే మనకు తెలుసు కదా, కామన్గా పల్లెటూర్లలో చాలా ఉంటాయి. గునుగు పువ్వు అని చెప్పేసి మన బతుకమ్మలప్పుడు పెట్టేస్తారు ఈ పువ్వునే. మా ఇంట్లో మాత్రం ఫుల్గా ఉంది. ఈసారి బతుకమ్మకి స్టార్టింగ్ రోజే మేము ఇది పెట్టడం జరిగింది. భలే హ్యాపీ అనిపించింది. సీతమ్మ జడ మాత్రం కోతులు విరగొట్టాయి. ఇది వచ్చేసి తామర చెట్టు. సారీ, ఇందాక చెప్పిందేమో కల్వ చెట్టు. రెండు సేమ్ ఉండేసరికి నాకు కొంచెం మిస్ అయిపోయింది అన్నమాట. దీని గ్రోత్ అయితే మంచిగా ఉంది, బట్ ఏంటంటే చాలా లేట్గా ఊస్తుంది అన్నమాట. మినిమం 6 months ఎబో గ్యాప్ ఉంటుంది. ఫాస్ట్గా పూయాలంటే ఏమైనా ట్రిక్స్ అన్న టిప్స్ అన్న చెప్పండి. సో పువ్వు మాత్రం చాలా బాగా పూసింది. ఒకసారి అయితే అంటే దసరాకి పూసింది. ఎంత క్యూట్గా ఉందో. మా చిన్నోడైతే దాన్ని మొత్తం విరగొడదామని చెప్పేసి డైలీ ప్లాన్ ఇస్తాడు, బట్ నేను వీడియో కోసం ఫొటోస్ కోసం ఉంచుకున్నాను. అండ్ ఇది వచ్చేసి అమరల్ లిల్లీ. ఎంత బాగుందో కదా ఫ్లవర్ చూడడానికి అయితే. ఒక్కొక్క ఫ్లవర్ చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఏదో కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా మిక్స్డ్ భలే అనిపిస్తుంది. ఇది వచ్చేసి స్పైడర్ లిల్లీ. సేమ్ స్పైడర్ లానే ఉంటుంది కాబట్టి దీనికి స్పైడర్ లిల్లీ అని చెప్పేసి వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏమో జాజులు కామన్గా పల్లెటూరులో చాలా ఉంటాయి. అండ్ ఇందులో వైట్ కూడా ఉంటుంది. మా ఇంటికాడ మాత్రం పింక్ ఉంది. ఆ రోజు మొత్తం ముగ్గలే అన్నమాట. నెక్స్ట్ డే పూలు పూస్తాయని చెప్పేసి నేను మళ్ళీ ఆ ముగ్గుల మందమే వీడియో తీశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కాడమల్లెలు. ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేను చెప్పాను కదా వేరే వాళ్ళు తెంపుకోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి, వాళ్ళే అన్నమాట మా ఇంటికి వచ్చి చాలా తెంపుకొని వెళ్తారు. అంటే మేము కూడా తెంపుకోండి అంటాము, సో తప్పేం లేదు కదా. మనం ఎలాగో తెంపుకోము, పెట్టుకోము. వేరే వాళ్ళకన్నా చెప్తే వాళ్ళు దేవునికి పెట్టేస్తారని చెప్పేసి మేము తెంపుకోమని చెప్పేసి అనేస్తాం. మంచి గ్రోత్ అయితే ఉంది. మేము దీనికి వాటర్ పోయము, ఏం చేయము. ఎనీ టైం పూస్తూనే ఉంటాయి. సీజన్ అనేది లేదు, ఫుల్ అన్నమాట. ఇంట్లో ఇటువంటి 3 చెట్లు ఉన్నాయి. రెండేమో సేమ్ ఇటువంటి టైప్ అన్నమాట. ఒకటేమో కాడమల్లెలు, ఒకటేమో ఇవి జాజులు అంటారంట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అడేనియం ఫ్లవర్స్. అడేనియంలో కలర్స్ ఉంటాయి, పింక్ అని చెప్పేసి, వైట్ అని చెప్పేసి. ఇది కొంచెం ఇట్లా గడ్డ టైప్లో ఉంటుంది. మనం చిన్న గడ్డలు అటువంటి కొనుక్కొచ్చుకొని పెట్టేసుకుంటే ఇంత మంచి గ్రోత్ వస్తుంది అన్నమాట. నేను పక్కన చూడండి చిన్న కుండలలో ఉన్నాయి కదా, ఫస్ట్ అవి చిన్నగా
ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని నేమ్ నాకు తెలియట్లేదు కానీ నార్మల్గా చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి ఇవి పూజకు అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. నేను చాలామంది ఇంటి దగ్గరలో ఈ ఫ్లవర్స్ చూశాను, బట్ నాకు ఐడియా లేదు. పూజకి మాత్రం భలే అనిపిస్తుంది. ఇవి పెట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది. దీనికి కూడా చాలా గ్రోత్ ఉంది, ఎందుకంటే భూమిలో ఉంది కాబట్టి కింది నుంచి బిల్డింగ్ వరకు ఎక్కిందన్నమాట. బిల్డింగ్ మీద ఉంది ఇప్పుడు ఆ చెట్టు అయితే. నెక్స్ట్ ఇవి ఇంకో 3 చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, జాజులు అని చెప్పేసి. ఇవే అన్నమాట కాడమల్లెలు అంటారు, జాజులు అంటారు, ఏందో ఏందో నాకైతే ఏం తెలియదు. ఎంత బాగున్నాయో చూడడానికి, ఫుల్ జిబ్బు ఉంటుంది, ఫుల్ గ్రోత్ అయితే ఉంది. వీటిని ఏమో షోకేజ్ చెట్లు అన్నమాట ఇవి. అవి ఏంటంటే పువ్వులు పూస్తూ ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అయితే. చూడడానికి భలే అనిపించింది, చిన్నగా క్యూట్గా. అది డిఫరెంట్ కలర్, అది యాష్ కలర్లో. ఫస్ట్ టైం నేను అటువంటి ఫ్లవర్స్ అంటే అటువంటి కలర్తో చూస్తున్నాం, భలే అనిపించింది. నెక్స్ట్ ఇవేంటంటే మన ఇళ్ళల్లో ఉంటాయి నందివర్ధన పూలు అని అంటారు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో కలర్స్ ఏంటంటే ఇప్పుడు ఇది పింక్ కదా, ఇంకా వేరే వేరే కలర్స్ కూడా బయట నేను చూసాను. సో మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇది సెంటుమల్లె. సెంటుమల్లె పల్లెటూరులో చాలా ఉంటాయని చెప్పాను. అండ్ అలాగే మా ఇంటి దగ్గర, మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఉన్నాయి ఆ చెట్లు అయితే. ఎంత బాగుంటుందో స్మెల్ అయితే. ఇట్లా ఒక్కటి తెంపితే చాలు, సూపర్ స్మెల్. గుత్తులు గుత్తుల్లాగా పూస్తాయి, చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ మొత్తం వనంలాగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సీతమ్మ జడ ఫ్లవర్. చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది. సేమ్ అరటి చెట్లానే ఉంటుంది. అండ్ ఇది భూమిలో ఉండడం వల్ల ఫుల్ గ్రోత్ ఉంది. దీనికి మేము ఏం చేయము, మేకేరు, అండ్ భూమిలో ఉంది కదా, సో అందుకే ఫుల్ గ్రోత్ అన్నమాట. అప్పుడప్పుడు యూరియా, మేక ఎరువు మాత్రం వేస్తాము మంచిగా ఉండడానికి. నెక్స్ట్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. బయట నేను ఆరెంజ్ కలర్ కూడా చూసాను. ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము, బట్ ప్లేస్ అనేది బాగా తక్కువ ఉంది. అన్ని కుండీలలోనే పెట్టేసాము, కొన్ని కొన్ని మాత్రం భూమిలో పెట్టాము. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి, చిన్న మొక్క, అది గంధం కలర్ పువ్వు. అది ఇంతే ఉంది, బట్ ఎంత బాగుందో కదా సింపుల్గా. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్. సో పక్క పక్కనే ఉన్నాయి, బట్ ఏంటంటే ఇంకా పూయలేదు. బట్ నేను చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. కలర్స్ ఉన్నాయి, ఏంటి పింక్ అండ్ రెడ్, వైట్ ఉంది. ఇంకా కింద వేరే వేరే మొక్కలు ఉన్నాయి. నేను మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ గురించి సపరేట్గా వీడియో తీస్తాను. కింద చూడండి మేకేరు అవన్నీ వేసాం కదా, మంచి గ్రోత్ ఉంది. చూడండి ఎంత బాగా చీరొచ్చినాయో, భలే అనిపిస్తుంది అవి పూస్తే మాత్రం. ఈ మొక్కనేం చెంప అని చెప్పాను కదా, సో చెంపలో 2 కలర్స్ ఉంటాయి, పింక్ అండ్ వైట్. వైట్ మీద ఉంది, పింక్ ఇదన్నమాట. ఈ ఫ్లవర్స్ ఏంటంటే 5-6 డేస్ దాకా పూసినట్టుగానే ఉంటాయి, వాడిపోవన్నమాట. 5-6 డేస్ దాకా అట్లనే ఉంటాయి. సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేయండి.